పిల్లలకు ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ పెడితే వద్దంటారు, చపాతీ అంటే నో చెప్తారు, పూరి అంటే పారిపోతారు, అదే నూడిల్స్ అంటే ఎగిరి గంతేస్తారు. ఏదో పిల్లలు అడిగారు కాబట్టి అప్పుడప్పుడు చేసి పెట్టొచ్చు, కానీ రోజు చేసి పెడితే చాలా డేంజర్ అని అంటున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు. కానీ పిల్లలు మాత్రం నూడిల్స్ చాలా మంచిదని చెప్తారు. అసలు నూడిల్స్ తినడం మంచిదేనా? పిల్లలకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నూడిల్స్ ని ఇష్టపడని పిల్లలే ఉండరు. చూడ్డానికి కలర్ఫుల్ గా, తినడానికి టేస్టీగా, అన్నింటికీ మించి 5 నిమిషాల్లో అయిపోయే వంటకం కాబట్టే నూడిల్స్ ని ఎక్కువ మంది లైక్ చేస్తారు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా నూడిల్స్ ని బాగా ఇష్టపడతారు. ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల సంఖ్య ఎక్కువైపోయింది. వీధికో షాప్ కనిపిస్తోంది. ఇంట్లో వంట బోర్ కొట్టినప్పుడే సరదాగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు వెళ్తున్నారు. నచ్చింది ఆర్డర్ ఇచ్చి తింటున్నారు. అయితే ఇలా బయట తినే ఫుడ్లో ఎక్కువ మంది ఆప్షన్ నూడిల్సే. వెజ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, ఫుడ్ పేరు టేస్టు మారినా అందులో కామన్గా ఉండేది నూడిల్సే. పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్నపిల్లలు ఇప్పుడు నూడిల్స్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. వారంలో ఖచ్చితంగా 2 రోజులు తింటున్నారు. ఇంకా కొందరు ఇళ్లలో అయితే నూడిల్స్ అనేది మధ్యాహ్నం లంచ్ని రీప్లేస్ చేసేసింది. పిల్లలు ఇంతలా ఇష్టపడుతున్న నూడిల్స్ అసలు ఎంతవరకు సేఫ్? దీనివల్ల పిల్లలకి ఏమైనా లాభం ఉందా? ఇంట్లో పెద్దవాళ్లు మాత్రం నూడిల్స్ తింటే డేంజర్ అని చెప్పినా తల్లులు మాత్రం పిల్లల ఇష్టం కోసం నూడిల్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. మరి నూడిల్స్ తినడం మంచిదేనా? దీనిపై డాక్టర్లు ఏమంటున్నారు? నూడిల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్ మంచివి కాదండి. బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఫిజికల్ డెవలప్మెంట్ కానీ పిల్లల్లో అది ఎఫెక్ట్ చేస్తుంది. దాంట్లో కెమికల్స్ యాడ్ చేస్తారు తెల్లగా కలర్ రావడానికి మైదాకి. సో దే ఆల్ ఎఫెక్ట్ ద గ్రోత్ ఆఫ్ ద చిల్డ్రన్. ఈవెన్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ ఈస్ ఎఫెక్టెడ్. అదొకటే కాకుండా మోనోసోడియం గ్లూటమేట్, చైనీస్ సాల్ట్, అజినోమోటో, ద సేమ్ థింగ్ విచ్ ఈస్ యాడెడ్ టు దీస్ నూడిల్స్కి యాడ్ చేస్తే అదే ఇట్ ఈస్ క్యాన్సర్ వస్తుంది పిల్లల్లో, కార్సినోజెనిక్. అది స్మూత్గా ఉండాలని టెక్స్చర్ దాని మీద వ్యాక్స్ పెడతారు, వ్యాక్స్ అదంతా వేస్తారు. అది ఇట్ కాజెస్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద లివర్. అండ్ ప్రొపిలిన్ గ్లైకాల్ అనేది దాంట్లో మాయిశ్చర్ ఇంక్రీజ్ చేయాలని వేస్తారు. ఆల్ దీస్ కెమికల్స్ దే ఎఫెక్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. దాని షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయాలని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ప్రిజర్వేటివ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. పిల్లలు ఇంకా తప్పదు తినాలి అంటే వీ షుడ్ బాయిల్ అండ్ దెన్ స్ట్రెయిన్ అవే ద వాటర్ సో దట్ ద ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ కానీ అది స్టార్చ్ కానీ అదంతా వెళ్ళిపోయేటట్టు. చాలా ఎక్కువగా తినేస్తే క్వాంటిటీస్లో పిల్లలు ఒబేసిటీ కూడా వచ్చే ప్రమాదం ఉంది. విన్నారుగా, నూడిల్స్ చాలా డేంజర్. దీనివల్ల మన శరీరానికి ఇంత కూడా ఉపయోగం లేదు. నూడిల్స్ తింటే చాలా డేంజర్ అని వైరల్ అవుతున్న న్యూస్ నిజమే.